మెగా 9 టీవీ పహల్గాం ఉగ్రదాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నా భారత్ జరుపుతున్న దర్యాప్తులో జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో కీలక పాత్ర పోషించిన ఒక ముఖ్యమైన ఉగ్రవాది పాత్ర బయటపడింది. అతని పేరే షహీం మూసా. ఇతన్ని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ అని కూడా పిలుస్తారు. అతను పాకిస్తాన్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండో. ఇతన్ని లష్కరే పహల్గాం ఆపరేషన్ కు వాడినట్లు తెలుస్తోంది. హషీం మూసా గతంలో పాకిస్తాన్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో కమాండోగా పనిచేశాడు. పాకిస్తాన్ సైన్యంలో అతని సేవలకు గాను అతన్ని ఆసిఫ్ ఫౌజీ అని కూడా పిలుస్తారు. పాకిస్తాన్ ప్రత్యేక దళాల మాజీ పారా కమాండో అయిన హషీం మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో ప్రత్యేక శిక్షణ పొందాడని తెలుస్తోంది. అలాగే లష్కరే తోయిబాతో కలిసి క్రియాశీలకంగా వ్యవహరించాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దాడి జరిగిన తీరును బట్టి హషీం మూసా ఉగ్రవాదులకు శిక్షణ సామాగ్రిని అందించే బాధ్యత కలిగిన బృందంలో భాగమని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. స్థానికేతర పౌరులు, భారతీయ, విదేశీ పర్యాటకులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడమే లక్ష్యంగా ఇతను పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం పూంచ్ రాజౌరి ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదుల గుంపులో అతను కూడా ఉన్నాడన్న అనుమానంతో ప్రస్తుతం మన దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరిస్తున్నాయి. అలాగే ఈ దాడికి ప్రస్తుత పహల్గాం దాడికి లింకు ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాది హషీం మూసాపై ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల బహుమతిని ప్రకటించింది. 2023 డిసెంబర్ సమయంలో పూంచ్ లో ఆర్మీ కాన్వాయ్ పై తీవ్రవాద దాడి జరిగింది. దాడి చేసిన వారు కాన్వాయ్ పై మెరుపు దాడి చేయడమే కాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలు చేశారు. ఇప్పుడు వారే పహల్గాంలోనూ దాడి చేసి ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాదిగా ఈ హషీం మూసా కాశ్మీర్ లోయలో చురుకుగా ఉన్నాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పహల్గాంలోని బైసారన్లో పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత అతను మరియు మరో 4 ఉగ్రవాదులు ఇప్పుడు పిర్ పంజాల్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలలో దాక్కున్నారని నిఘా నివేదికలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులను గుర్తించారు. వీరి పేర్లు పాకిస్తాన్ కు చెందిన అలీభాయ్ అలియాస్ తల్హా, ఆసిఫ్ ఫౌజీ, అనంతనాగ్కు చెందిన ఆదిల్ హుస్సేన్ థోకర్, పుల్వామాకు చెందిన అహ్సాన్ గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన అంశాల ఆధారంగా అనుమానితుల స్కెచ్లను పోలీసులు విడుదల చేశారు. తదుపరి దర్యాప్తులో మూసా అనే కోడ్ పేరుతో పనిచేస్తున్న హషీం మూసా లష్కరే తోయిబాతో పాటు పాకిస్తాన్ మద్దతు ఉన్న ఇతర ఉగ్రవాద గ్రూపులతో సమన్వయం చేసుకున్నట్లు తేలింది. భద్రతా దళాలు స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన 3 దాడులతో అతనికి సంబంధం ఉందని తేల్చారు. కాశ్మీర్లో లష్కరే తోయిబా కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ద్వారా మూసాను నియమించి ఉండవచ్చని తెలుస్తోంది.